సిద్ధమైంది సరే. జగన్ ఓటమే లక్ష్యంగా వీళ్ళు ముందుకెళ్తున్నారు. పొత్తు కుదుర్చుకున్నారు. మేము కలిసే వెళ్తామని ప్రకటించారు. కానీ ప్రకటించి దాదాపు 2, 3 నెలలు అవుతుంది. ఇంతవరకు ఎక్కడా కూడా జగన్ వైసీపీ 6 లిస్టులు ప్రకటించేసింది. ఇంతవరకు జనసేన, టీడీపీ కలిసి ఒక్క లిస్టు కానీ మా అభ్యర్థులు వీళ్ళు కానీ మేము ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నామని కానీ ఎక్కడా ప్రకటన చేయలేదు. ఇంకా చూస్తే ఎన్నికలు చూస్తే దగ్గరలోనే ఉన్నాయి. 2 months కూడా లేదు. ఇంకా ఎలా వెళ్తారు వీళ్ళు, ఎలా ఢీకొంటారు ఆ జగన్ని కానీ ఆ వైసీపీని కానీ? ఇంతవరకు అభ్యర్థులనే ప్రకటించకపోతే ఇప్పుడు ఎలా ఉండబోతుంది అక్కడ పరిస్థితి? మరి ఇక్కడ మీరు గమనించుకుంటే వైసీపీ పార్టీ కన్నా చాలా వేగంగా, అంటే 2024 రాబోతున్న ఎన్నికలకి తెలుగుదేశం, జనసేన పార్టీలు 2 సంవత్సరాల ముందు నుంచి సమాయత్తం అవుతూ ఉన్నాయి. మీరు ఒంగోలులో జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడు దగ్గర నుంచి మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మినీ మహానాడు, బాదురే బాదుడు, ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి, ఇరిగేషన్ ప్రాజెక్టుల విధ్వంసం, ఇసుక సత్యాగ్రహం, విజన్ 2047 డాక్యుమెంట్, మీ భవిష్యత్తుకు నా షూరిటీ, చివరికి ఇప్పుడు రా కదలరా అనే రకరకాల కార్యక్రమాలతోటి ఆయన విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నారు. ప్రజలతో మమేకం అవుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతూ ఉన్నారు. తాము అధికారంలోకి వస్తే ఏం చేయగలుగుతామో చెప్తా ఉన్నారు. అదే సందర్భంలో నారా లోకేష్ యువగళం పేరిట సుదీర్ఘ పాదయాత్ర చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు శంకరావం పేరిట పాదయాత్రలో కవరకాని నియోజకవర్గాల్లో తను బహిరంగ సభల్లో ప్రసంగిస్తూ ప్రజలతో మమేకవుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పటి నుంచో వారాహి పేరిట యాత్రలు చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రస్తావిస్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా మత్స్యకారులకు సంబంధించిన జీవో నెంబర్ 217 గురించి నరసాపురంలో చాలా పెద్ద బహిరంగ సభ పెట్టడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా ఆ పార్టీ తరఫున తీసుకున్న కొన్ని నిరసన కార్యక్రమాలు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసినాయి. రెఫరెన్స్ చెప్పుకోవాలి అని అంటే గుడ్ మార్నింగ్ సీఎం సార్ అని చెప్పని గుంతలబడిన రోడ్లని ఎత్తి చూపే ఒక కార్యక్రమం ఖచ్చితంగా ప్రభుత్వం కథలకు తీసుకొచ్చింది. అంటే ఎక్కడ వైసీపీ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ వాళ్ళ రాజకీయపరమైన యాక్టివిటీ స్టాగ్నేషన్లోకి తీసుకెళ్ళాలి. ఇన్ఫ్యాక్ట్ ఇంకా అధికారిక పార్టీయే రాజకీయపరమైన కార్యక్రమాల పరంగా చూసుకుంటే వాళ్ళ పార్టీ ప్లేనరీ తర్వాత 2 సిద్ధం పేరిట సభలు జరిగినాయి. అంతకు మించి మిగిలినవన్నీ కూడా ముఖ్యమంత్రి హోదాలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం తప్ప అన్ని అధికారిక కార్యక్రమాలే. అంటే అది కూడా అఫీషియల్ ప్రోగ్రాం, పార్టీ పరమైన ప్రోగ్రాం కాదు. ఇప్పుడు జరుగుతున్న ఆడుదాం ఆంధ్ర వరకు కూడా అన్ని అధికారిక కార్యక్రమాలు. ఫక్తు రాజకీయ కార్యక్రమం వైసీపీ పార్టీ నుంచి జరిగినాయి. వాళ్ళ పార్టీ ప్లేనరీ తర్వాత 2 సిద్ధం సభలు. వీటితో కంపేర్ చేసినప్పుడు చాలా వేగంగా, చాలా విస్తృతంగా ప్రజలకు చేరువవుతా ప్రతిపక్ష పార్టీలు సమాయత్తం అవుతూ ఉన్నాయి. మీరు చెప్పినట్టు అభ్యర్థుల ప్రకటన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆయనకి ప్రజల్లో నుంచి వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో వాళ్ళ సర్వే బృందాలు, ఇంటెలిజెన్స్ బృందాలు, వ్యూహకర్తల ఇస్తున్న సర్వే ఫలితాలు ఇవన్నీ కూడా వ్యతిరేక ఫలితాలు రాబోతున్న సంకేతాలు అందుతున్న నేపథ్యంలో ఆయన 80-90 మంది అభ్యర్థులను మార్పు చేయడానికి ఒక నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఆయన దానికి తగిన ఎక్సర్సైజ్ బిగిన్ చేశారు. అదే సందర్భంలో ఇవాళ తెలుగుదేశం పార్టీలో కానీ జనసేన పార్టీలో కానీ ఆయా నియోజకవర్గాలకు సంబంధించి మెజార్టీ స్థానాల్లో ఇప్పటికే ఇన్ఛార్జీలు ఉన్నారు. ఇప్పుడు కాకపోతే అధికారికంగా వీళ్ళు అభ్యర్థులు అని చెప్పని ఇంకా ప్రకటన చేయలే. ఇవాళ ఉమ్మడి మేనిఫెస్టో దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్ డెవలప్మెంట్ చూసాం మనం. భారతీయ జనతా పార్టీ వైపు నుంచి ఎన్డీఏలో మీరు జాయిన్ కండి అని చెప్పని వాళ్ళ కేంద్ర నాయకత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారికి పిలుపు రావడం జరిగింది. వాళ్ళే పిలిచినదే చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేయడం జరిగింది కదా. ఇక్కడ 100% అంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్టుకు ముందు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని పిలవడం జరిగింది. అప్పుడు అమిత్ షా గారితో, నడ్డా గారితో చర్చలు జరపడం జరిగింది. ఇప్పుడు మరొకసారి చర్చలు జరపడం జరిగింది. ఇంకా అది అధికారికమైన ప్రకటన అయితే రాలేదు ఇప్పటి వరకు. చంద్రబాబు నాయుడు గారు శ్రేణులకి స్పష్టం చేసింది ఏంటి అంటే ఇప్పుడున్న సమకాలీన రాజకీయ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక కానీ, కుప్పం మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా వాళ్ళు వ్యవహరించిన తీరు, వాళ్ళు వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకొని సృష్టించిన అరాచకం, చేసిన దాడులు, దౌర్జన్యాలు అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ అంటే ఆర్గనైజేషన్ పరంగా ఇవాళ వాలంటీర్ లాంటి లక్షల మంది ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకొని, పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ప్రైవేట్ ఆర్మీగా పెట్టుకొని అధికార వ్యవస్థని దుర్వినియోగపరుస్తా జగన్మోహన్ రెడ్డి గారు పాల్పడుతున్న ఈ ఉల్లంఘనల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్కి సపోర్ట్ చేయాలి అని అంటే 2019 నాడు ఏ రకంగా అయితే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఎలక్షన్ కమిషన్ మనకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా పనిచేసిందో ఈరోజు కూడా అదే పరిస్థితులు, పరిణామాలు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఎదురైన పక్షంలో మనం రేపటి రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అని అంటే ఆర్గనైజేషనల్ సపోర్ట్ లేనిదే సాధ్యం కాదు. మనం ఎంత ప్రజల్లో ఆదరణ మనకున్నా కూడా
ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్కి కనుక పరిస్థితులు అనుకూలించినప్పుడు దాని ఫలితం మనకు అనుకూలంగా రప్పించుకోవడం సాధ్యం కాదన్న భావనలో సగటు తెలుగుదేశం శ్రేణులు ఉన్నది వాస్తవం, సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడు ఉన్నది వాస్తవం. అన్నిటికన్నా ముఖ్యంగా రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారి లాంటి నాయకుడికి కూడా వాస్తవ పరిస్థితి తెలుసు. ఈ నేపథ్యంలో ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వైపు నుంచే కబురు వచ్చింది, వాళ్ళ అవసరం వాళ్ళకు ఉంది. ఎందుకనంటే ఇక్కడ దక్షిణాదిలో మొన్న సిద్ధరామయ్య గారు, పినరయి విజయన్ గారు, స్టాలిన్ గారు లాంటి బలమైన దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం దక్షిణాది పట్ల వివక్ష ప్రదర్శిస్తుంది, డిస్క్రిమినేషన్ గురవుతున్నాం, మా దగ్గర నుంచి వసూలు చేస్తున్న పన్నులకి మాకు అందిస్తున్న గ్రాంట్లకి మధ్య విపరీతమైన అంతరం ఉంది, పన్నులు మేము కడుతున్నాం కానీ కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు ఉత్తరాది రాష్ట్రాలకి తరలిస్తున్నాయి. మీరు ప్రపోర్షనేట్గా లెక్కేసి చూసుకుంటే 0.13 మా దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్న ట్యాక్సెస్లో మాకు అందుతుంటే 7 రూపాయలు బీహార్ లాంటి రాష్ట్రాలకు అందుతున్నాయి. ఇది మా రాష్ట్రాల పట్ల ప్రదర్శిస్తున్న వివక్ష అని చెప్పని దక్షిణాది రాష్ట్రాలు ఎప్పుడైతే ఒక కీలకమైన అంశాన్ని లేవనెత్తినాయో వీటిలో ఉన్న వాస్తవికతని రిఫ్లెక్ట్ చేస్తూ జాతీయ మీడియా కూడా గణాంకాలతో పాటు చర్చలు పెట్టినాయో ఇది ఎన్నికలకు ముందు బలమైన సంకేతం కాదు. ఖచ్చితంగా ఇది తమకు నెగిటివ్గా మారడానికి ఆస్కారం ఉన్న తమకు ప్రతికూలంగా మారడానికి ఆస్కారం ఉన్న పరిస్థితులు అని చెప్పని రిలీజ్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు లాంటి తెలుగుదేశం పార్టీ లాంటి సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న పార్టీ, అన్నిటికన్నా ముఖ్యంగా భారతీయ జనతా పార్టీతో 4 దశాబ్దాల అనుబంధం ఉన్న పార్టీ, కొన్ని ఇష్యూస్ దగ్గర విభేదాలు పడుచూపి వాళ్ళ దూరం జరిగినా కానీ రేపటి రోజున ఆ ప్యాచప్ అయిన పక్షంలో చంద్రబాబు నాయుడు గారి స్థాయి నాయకుడు అక్కడ కనుక మన పక్కన ఉన్నప్పుడు ఈ ఉత్తరాది దక్షిణాది అనే భావం నుంచి తాము బయటపడగలుగుతాం అనే ఉద్దేశంతో ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు, వాళ్ళ దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఉంటాయి, వాళ్ళకి వ్యూహకర్తలు వాళ్ళ సర్వే బృందాలు అందించే ఫలితాలు వాళ్ళ దగ్గర ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు కనుక గెలుపు దిశలో ఉంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని పిలవరు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో మారుతున్న రాజకీయ సమీకరణలు వాస్తవ పరిస్థితి వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని పిలిచి మాట్లాడటం జరిగింది. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వంలో కూడా రేపు మళ్ళీ తిరిగి భారతీయ జనతా పార్టీ రావడానికి ఆస్కారం ఉంది తప్ప ఇప్పటికిప్పుడు ప్రతిపక్ష కూటమి నరేంద్ర మోడీ గారికి ప్రత్యామ్నాయ శక్తిగా ఎమర్జ్ అవ్వని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే గారి నాయకత్వంలో సంక్షోభం సృష్టించారు, శరద్ పవార్ గారి నాయకత్వంలో సంక్షోభం సృష్టించారు, మమతా బెనర్జీ గారికి కాంగ్రెస్ పార్టీకి మధ్య అంతరాలు ఏర్పడుతూ ఉన్నాయి, జేడీయూ మళ్ళీ తిరిగి ఎన్డీఏ పంచం జరిగింది, కేజ్రీవాల్ గారికి కాంగ్రెస్ పార్టీకి మధ్య పూర్తి స్థాయిలో సైజు కనపడటం లేదు, అఖిలేష్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ మధ్య కూడా పూర్తి స్థాయి ఎమోషనల్ కనెక్టివిటీ ఉన్నట్టు కనపట్లేదు, ఆర్ఎల్డీ మళ్ళీ తిరిగి ఎన్డీఏ పంచం చేరుతూ ఉంది. ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి రేపు అధికారంలోకి మనం వచ్చినా మళ్ళీ తిరిగి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి ఆస్కారం ఉన్న నేపథ్యంలో ఘర్షణపూరిత వాతావరణం కన్నా సామరస్యపూరిత వాతావరణం ఉన్నప్పుడు మాత్రమే రేపు రోజున పరిపాలనా పరంగా కూడా పరిస్థితులు సానుకూలపరచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన విధ్వంసం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఎక్కడికక్కడ స్టాగ్నేట్ చేసిన పనులను మళ్ళీ తిరిగి కొనసాగించాలి, రాష్ట్రాన్ని పునర్నిర్మించాలి అన్నా కూడా కేంద్ర ప్రభుత్వ సహకారం లేనిదే అది సాధ్యం కాదు అన్న పరిస్థితి రిలీజ్ అయ్యారు కాబట్టి ఇవాళ సానుకూలంగానే ఆ చర్చలు కొలికి రావడానికి ఆస్కారం ఉంది. ఇటువంటి సందర్భంలోనే అంటే ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్నికలు ముగిసేలోగా ఈ 2 పార్టీలకు సంబంధించి కూడా లిస్టులు రిలీజ్ అవుతాయి. ఈ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పొత్తు కూడా ఎవరెవరు ఏ స్థానాల్లో ఎన్ని స్థానాల్లో ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేయబోతున్నారు, ఎవరు అభ్యర్థులుగా పోటీ చేయబోతున్నారు అనే క్లారిటీ కూడా రావడానికి ఆస్కారం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.